హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లీట్కోడ్ 921 అయితే సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక స్ట్రింగ్ని వ్యాలిడ్ చేయడానికి మినిమం ఎన్ని పారెంథసిస్ యాడ్ చేయాలని అడుగుతున్నారు. అండ్ ఈ క్వశ్చన్లో ఫస్ట్ అయితే అసలు వ్యాలిడ్ పారెంథసిస్ స్ట్రింగ్ అయితే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆ తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అండ్ ఫైనల్గా మనకి ఒక స్ట్రింగ్ ఇస్తే దాన్ని వ్యాలిడ్ చేయడానికి ఎన్ని పారెంథసిస్ యాడ్ చేయాలని అడిగారు. అండ్ ఇక్కడ ఈ వ్యాలిడ్ పారెంథసిస్ స్ట్రింగ్ ఎక్స్ప్లెనేషన్ స్లైట్లీ హార్డ్గానే ఉంది, బట్ ఏం చెప్పారో ఒకసారి చూస్తే ఫస్ట్ అయితే ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటే అది వ్యాలిడ్ అన్నారనమాట. అలాగే ఒక వ్యాలిడ్ స్ట్రింగ్ని పారెంథసిస్ మధ్యలో పెట్టామనుకో, అంటే ఒక ఈ ఎంప్టీ స్ట్రింగ్ని పారెంథసిస్ మధ్యలో పెట్టామనుకో ఇది ఒక వ్యాలిడ్ స్ట్రింగ్. ఓకే, అండ్ రెండు వ్యాలిడ్ స్ట్రింగ్ని పక్కన పెట్టచ్చు, అంటే ఇలా రెండు పేర్స్ ఆఫ్ పారెంథసిస్ని పక్కన పెట్టినా అది వ్యాలిడ్ అవుతుంది. అండ్ అగైన్ మనం ఇది వ్యాలిడే కాబట్టి దీన్ని కూడా ఇంకో పేర్ ఆఫ్ పారెంథసిస్ మధ్యలో పెట్టచ్చు, అండ్ స్టిల్ ఈ స్ట్రింగ్ కూడా వ్యాలిడ్ అవుతుంది. సో సింపుల్గా ఏం చెప్తున్నారంటే, మనం ఏదైనా పారెంథసిస్ స్ట్రింగ్ తీసుకుంటే అందులో ఉన్న ప్రతి క్లోజింగ్ పారెంథసిస్కి ఒక ఓపెనింగ్ పారెంథసిస్ పేర్ అయి ఉండాలి. అలాగే ప్రతి ఓపెనింగ్ పారెంథసిస్కి ఒక క్లోజింగ్ పారెంథసిస్ పేర్ అయి ఉండాలి. అప్పుడు అది వ్యాలిడ్ అవుతుంది. లెట్స్ సే నేను ఇలాంటి స్ట్రింగ్ తీసుకున్నా. సో ఈ స్ట్రింగ్లో మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక క్లోజింగ్ పారెంథసిస్ అండ్ ఓపెనింగ్ పారెంథసిస్ పేర్ అయినాయి, బట్ ఇంకో ఓపెనింగ్ పారెంథసిస్ ఉంది, దాంతో పేర్ అవడానికి ఇంకో క్లోజింగ్ పారెంథసిస్ అయితే ఇందులో స్ట్రింగ్లో లేదు. సో ఇది ఇన్వాలిడ్ అనమాట. అలాగే ఈ ఎగ్జాంపుల్ కూడా అంతే. ఇక్కడ నాకు ఒక క్లోజింగ్ పారెంథసిస్ ఓపెనింగ్ పారెంథసిస్ పేర్ ఉంది, బట్ ఇంకో క్లోజింగ్ పారెంథసిస్ పేర్ చేయడానికి దాని ముందు ఒక ఓపెనింగ్ పారెంథసిస్ అయితే లేదు. అండ్ ఫైనల్గా ఇలాంటి స్ట్రింగ్ తీసుకున్నా సరే మీరు చూడొచ్చు, ఫస్ట్ ఒక పేర్ అయితే ఆల్రెడీ ఉంది, బట్ ఇక్కడ క్లోజింగ్ పారెంథసిస్కి దాని ముందు ఓపెనింగ్ పారెంథసిస్ అయితే లేదు. అలాగే ఇక్కడ ఓపెనింగ్ పారెంథసిస్కి దాని ముందు దాని తర్వాత ఒక క్లోజింగ్ పారెంథసిస్ అయితే లేదు. సో ఇది కూడా ఇన్వాలిడే. ఈ స్ట్రింగ్స్ అన్ని కూడా ఇన్వాలిడ్ పారెంథసిస్ స్ట్రింగ్స్ అవుతాయి అన్నమాట. అయితే మనకి ఒక కొన్ని పారెంథసిస్ ఉన్న స్ట్రింగ్ అయితే ఇస్తారు. లెట్స్ సే ఇది అనుకుందాం, రైట్? అండ్ యాజ్ వి నో ఇది ఇన్వాలిడ్ కదా. ఇప్పుడు దీన్ని వ్యాలిడ్ చేయడానికి మనం మినిమం ఎన్ని ఎక్స్ట్రా పారెంథసిస్ యాడ్ చేయాలనేది కనుక్కోవాలి. అండ్ మనకి తెలుసు కదా, ఇక్కడ మనం చూస్తే ఒక పేర్ కనపడుతుంది అండ్ తర్వాత రెండు క్లోజింగ్ పారెంథసిస్ కనపడుతున్నాయి. వాటికి పేర్ అవడానికి ఓపెన్ పారెంథసిస్ లేవు. సో ఆబ్వియస్లీ దాన్ని కనుక మనం వ్యాలిడ్ చేయాలంటే ఈ స్ట్రింగ్లో ఎదర రెండు ఓపెనింగ్ పారెంథసిస్ యాడ్ చేస్తే అప్పుడు వ్యాలిడ్ అవుతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి 2 అనమాట. అలాగే మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, ఇందాక చెప్పింది ఇక్కడ చూడొచ్చు, మనకి ఒక పేర్ ఆఫ్ పారెంథసిస్ ఉన్నాయి, తర్వాత ఒక క్లోజింగ్ పారెంథసిస్ ఉంది, దాని ముందు ఓపెనింగ్ పారెంథసిస్ కావాలి, అదొకటి యాడ్ చేసుకుంటాం. తర్వాత ఇంకో ఓపెనింగ్ పారెంథసిస్ ఉంది, దాన్ని పేర్ చేయడానికి ఇంకో క్లోజింగ్ పారెంథసిస్ యాడ్ చేసుకుంటాం. సో టోటల్గా మళ్ళీ 2 యాడ్ చేసాం వ్యాలిడ్ చేయడానికి, రైట్? సో ఆన్సర్ 2 అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇచ్చారు ఫస్ట్, కాబట్టి ఇక్కడ ఒక క్లోజింగ్ పారెంథసిస్ పేర్ ఉంది, సో అవుట్పుట్ 1 వచ్చింది. ఇక్కడ చూస్తే 3 ఓపెనింగ్ పారెంథసిస్ ఉన్నాయి, అది క్లోజ్ అవడానికి పేరింగ్ పారెంథసిస్ అయితే లేవు, సో అవుట్పుట్ 3 వచ్చింది. అండ్ దీన్ని ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మినిమం ఇలా ఎన్ని పారెంథసిస్ యాడ్ చేయాలనే ఆపరేషన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, రైట్? అండ్ ఈ విధంగా మినిమం పారెంథసిస్ ఎన్ని యాడ్ చేయాలని కనుక్కోవడానికి మనం అల్గోరిథం ఏ విధంగా రాయొచ్చు. అండ్ మీకు ఈ పారెంథసిస్ గురించి ఐడియా ఉండుంటే డెఫినెట్లీ ఇక్కడ మనం ఎక్కడైతే పారెంథసిస్ పేర్ అవుతున్నాయో అక్కడ వాటిని క్యాన్సిల్ చేసేస్తున్నాం, రైట్? అండ్ యాజ్ యూ నో, ఒకవేళ మీకు ఈ పారెంథసిస్ ప్రాబ్లమ్స్ గురించి బాగా ఐడియా ఉండుంటే వీటిని మనం యూజువల్గా స్టాక్స్తో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం, రైట్? అండ్ దీనికోసం కూడా మనం స్టాక్ని వాడచ్చు. లెట్స్ సే ఈ పారెంథసిస్ స్ట్రింగే తీసుకున్నాం అనుకో, మనం దాన్ని స్టాక్లో ఏ విధంగా పెడతాం, లైక్ ఇది ఇప్పుడు ఇదేనా పారెంథసిస్ స్ట్రింగ్ అనుకుందాం, రైట్? ఇప్పుడు ఇది వ్యాలిడ్ అవ్వాలంటే ఎన్ని పారెంథసిస్ యాడ్ చేయాలో కనుక్కోవాలి, రైట్? సో దానికోసం నేను ఒక స్టాక్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ స్టాక్లోకి ఫస్ట్ ఒక
ఒక ఓపెనింగ్ పెరాన్సిస్ కనపడింది, దాన్ని యాడ్ చేయొచ్చు, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో క్లోజింగ్ పెరాన్సిస్ ఉంది. అయితే ఈ క్లోజింగ్ పెరాన్సిస్ స్టాక్ టాప్లో ఉన్న ఓపెనింగ్ పెరాన్సిస్తో మనకి పేర్ అవ్వగలదు కాబట్టి స్టాక్లోంచి ఓపెనింగ్ పెరాన్సిస్ పాప్ చేసేస్తాం, రైట్. ఆ తర్వాత ఈ క్లోజింగ్ పెరాన్సిస్తో పేర్ చేసేస్తాం. సో దాన్ని కూడా స్టాక్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక క్లోజింగ్ పెరాన్సిస్ ఉంది, దానికి పేర్ అవడానికి స్టాక్ టాప్లో ఏమీ లేవు, స్టాక్ ఖాళీ అయిపోయింది కదా. సో దీన్ని స్టాక్లోకి యాడ్ చేస్తాం. తర్వాత ఒక ఓపెనింగ్ పెరాన్సిస్ కనపడింది, దాన్ని కూడా స్టాక్లోకి యాడ్ చేస్తాం. ఫైనల్గా అయితే నాకు ఇప్పుడు స్టాక్లో చూసుకుంటే ఏమేమి మిగులుతాయి, పేర్ అవ్వకుండా ఉన్న పెరాన్సిస్ మిగులుతాయి. ఇక్కడ ఒక పేర్ అవ్వకుండా ఉన్న ఓపెనింగ్ పెరాన్సిస్, పేర్ అవ్వకుండా ఉన్న క్లోజింగ్ పెరాన్సిస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా స్టాక్లో 2 అన్పేడ్ పెరాన్సిస్ ఉన్నాయి. వాటికి పేర్ చేయాలంటే ఇంకోటి 2 పెరాన్సిస్ యాడ్ చేయాలి. ఈ విధంగా అయితే సాల్వ్ చేస్తాం. ఓకే, ఈ ప్రాబ్లం కనుక మీరు టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూస్తే ఇక్కడ టైం వచ్చేసి మనం ప్రతి క్యారెక్టర్ని చూసుకుంటూ వెళ్తున్నాం స్ట్రింగ్లో, రైట్. లెట్స్ సే n పెరాన్సిస్ ఉంటే O ఆఫ్ n అవుతుంది. అలాగే స్పేస్ వచ్చి మనం స్టాక్ వాడుతున్నాం కాబట్టి O ఆఫ్ n అయితే అవుతుంది, రైట్. యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఇక్కడ స్టాక్ యూజ్ చేయకుండానే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ స్టాక్ యూజ్ చేయకుండా ఇంకా ఎఫిషియెంట్గా సాల్వ్ చేయాలంటే మనకి O ఆఫ్ nని కాస్త O ఆఫ్ 1కి తగ్గించాలి, రైట్. అండ్ దాన్ని ఏ విధంగా చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఓకే, మనకి ఇలా పెరాన్సిస్ స్ట్రింగ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ వెళ్తాం. నార్మల్గా అయితే ఫస్ట్ ఓపెనింగ్ బ్రాకెట్ ఉంది, అది క్లోజ్ అవ్వాలి, ప్రస్తుతానికి క్లోజ్ అవ్వలేదు, బట్ తర్వాత క్లోజింగ్ బ్రాకెట్ కనపడింది, సో అక్కడ పేర్ అయిపోయినాయి. తర్వాత ఒక క్లోజింగ్ బ్రాకెట్ ఉంది, బట్ దాని ముందు ఒక ఓపెన్ బ్రాకెట్ ఉంటేనే అది పేర్ అవ్వాలి, అలా లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇదైతే అన్పేర్డ్ బ్రాకెట్, రైట్. అలాగే ఇంకొక ఓపెన్ బ్రాకెట్ ఉంది, ప్రస్తుతానికి అన్పేర్డ్గా ఉంది, అలాగే ఇంకా పేర్ అవ్వలేదు అది. అలాగే ఇంకొక ఓపెన్ బ్రాకెట్ కూడా పేర్ అవ్వాలి. సో పేర్ అవ్వకుండా ఉన్న బ్రాకెట్స్ 3 ఉన్నాయి. ఈ విధంగా అయితే చేసాం. ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం, ఎన్ని ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయో చూసుకుంటున్నాం, పేర్ అవ్వకుండా ఉన్నాయి, ఎన్ని క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయో చూసుకుంటున్నాం. ఎప్పుడైనా క్లోజ్డ్ బ్రాకెట్ చూస్తే లెట్స్ సే ఇక్కడ ఒక క్లోజ్డ్ బ్రాకెట్ చూసినప్పుడు దాని ముందు ఒక ఓపెన్ బ్రాకెట్ ఉంటే దాంతో పేర్ చేసేస్తాం. సో ఈ ప్రాసెస్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటూ వెళ్తే ఫస్ట్ మనం అన్పేర్డ్ ఓపెన్ బ్రాకెట్ చూసాం, అంటే పేర్ అవ్వకుండా ఉన్న ఒక ఓపెన్ బ్రాకెట్ చూసాం, రైట్. తర్వాత పేర్ అవ్వకుండా ఉన్న క్లోజ్డ్ బ్రాకెట్ చూసాం. ఈ బ్రాకెట్ ఇంకా పేర్ అవ్వలేదు కానీ దాని ముందు పేర్ చేసుకోవడానికి ఒక ఓపెన్ బ్రాకెట్ ఉంది, దాంతో పేర్ చేసేస్తే ఫైనల్గా నాకు పేర్ అవ్వకుండా ఓపెన్ బ్రాకెట్స్ 0 ఉంటాయి, రైట్. తర్వాత ఇంకో క్లోజ్డ్ బ్రాకెట్ చూసాం, బట్ దాన్ని పేర్ చేద్దామంటే దాని ముందు ఓపెన్ బ్రాకెట్స్ ఏం లేవు, సో పేర్ అవ్వకుండా ఉన్న క్లోజ్డ్ బ్రాకెట్స్లోకి 1 యాడ్ చేసుకుంటాను నేను, రైట్. ఆ తర్వాత ఒక ఓపెన్ బ్రాకెట్ ఉంది ఇప్పుడు, అయితే ఆ ఓపెన్ బ్రాకెట్ ఇంకా పేర్ కాలేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్స్లోకి పేర్ అవ్వకుండా ఓపెన్ బ్రాకెట్స్లోకి 1 యాడ్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకో ఓపెన్ బ్రాకెట్ చూసాను, సో ప్రస్తుతం ఒక ఓపెన్ బ్రాకెట్ ఉంది, ఇంకో ఓపెన్ బ్రాకెట్ యాడ్ చేస్తే 2 అవుతుంది. ఈ విధంగా ఫైనల్గా పేర్ అవ్వకుండా ఉన్న క్లోజ్డ్ బ్రాకెట్స్ అండ్ ఓపెన్ బ్రాకెట్స్ చూస్తే 2 + 1 మొత్తం కూడా మనకి 3 అయితే వచ్చినాయి, రైట్. ఫైనల్గా 3 అన్పేర్డ్ బ్రాకెట్స్ అయితే వచ్చాయి. అండ్ దీనికోసం మనం ఏం చేయలేదు, ఒక 2 వేరియబుల్స్ వాడుకొని ఎన్ని పేర్ అవ్వకుండా ఎన్ని ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి, ఎన్ని క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయి కనుక్కోవడానికి 2 వేరియబుల్స్ వాడాం. అంటే కాన్స్టెంట్ స్పేస్ వాడాం కాబట్టి O ఆఫ్ 1 స్పేస్ కాంప్లెక్సిటీ అవుతుంది. అలాగే మనం డెఫినెట్లీ ప్రతి బ్రాకెట్ని చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి O ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ అవుతుంది, రైట్. అండ్ ఇక్కడ చూస్తే టైం కాంప్లెక్సిటీ ఏం మారలేదు కానీ స్పేస్ కాంప్లెక్సిటీ మాత్రం ఇంతకుముందున్న చెప్పిన ఈ స్టాక్ సొల్యూషన్ కంటే కూడా చాలా బెటర్ కదా, O ఆఫ్ 1 అవుతుంది. లెట్స్ ఆ స్టాక్ సైజ్ n అయితే స్పేస్ O ఆఫ్ n అయ్యేది ఇందాక చెప్పిన ప్రాబ్లంకి. బట్ ఇక్కడ మనకి ఎన్ని పెరాన్సిస్ ఉన్నా సరే ఒక 2 వేరియబుల్స్ మాత్రమే సరిపోతున్నాయి. సో స్పేస్ O ఆఫ్ 1 అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫిషియెంట్ వన్. మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉన్న మోస్ట్ ఎఫిషియెంట్ సొల్యూషన్ అయితే ఇదే. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి మనం చెప్పుకున్న ఆ ఎఫిషియెంట్ అప్రోచ్తో అయితే దాన్ని సాల్వ్ చేద్దాం. ఇనిషియల్గా మనకి దానికోసం ఎన్ని ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి, ఓపెన్ అనేది కీబోర్డ్ పైథాన్లో, సో నేను n వాడుకుంటున్నాను ఓపెన్ బ్రాకెట్స్ ఎన్ని ఉన్నాయో స్టోర్ చేసుకోవడానికి. ఓకే, ఆ తర్వాత
ఎన్ని క్లోజ్డ్ బ్రాకెట్స్ పేర్ అవ్వకుండా ఉన్నాయని స్టోర్ చేసుకోవడానికి ఇలా 2 వేరియబుల్స్ అయితే తీసుకుంటున్నాను, రైట్. ఆ తర్వాత ఏం చేస్తున్నాం, ఈ స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని చూసుకుంటూ వెళ్తున్నాం. ఒకవేళ మనం చూసే క్యారెక్టర్ అనేది ఓపెన్ బ్రాకెట్ అనుకో, రైట్. అప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఇప్పుడు దాకా చూసిన పేర్ అవ్వకుండా ఉన్న ఓపెన్ బ్రాకెట్స్లోకి 1 యాడ్ చేసుకుంటాం. లేదు మనం ఇప్పుడు చూసే బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ అనుకో, అప్పుడు ఒకవేళ ఓపెన్ బ్రాకెట్స్ ఏమైనా ఉంటే అండ్ ఓపెన్ బ్రాకెట్స్ అనేవి >0 అయితే కనుక మనం ఆ క్లోజ్డ్ బ్రాకెట్స్ని ఓపెన్ బ్రాకెట్తో పేర్ చేసేస్తాం. సో ఓపెన్ బ్రాకెట్స్ పేర్ అవ్వకుండా ఉన్న ఓపెన్ బ్రాకెట్స్ నుంచి ఒకటి అయితే పోతుంది. లేదు ఓపెన్ బ్రాకెట్స్ అసలు ఏం లేవనుకో, మనం పేర్ అవ్వకుండా ఉన్న క్లోజ్డ్ బ్రాకెట్స్లోకి 1 అయితే యాడ్ చేసుకుంటాం, రైట్. ఎందుకంటే ఆ బ్రాకెట్కి పేర్ అవ్వడానికి దాని ముందు ఓపెన్ బ్రాకెట్స్ ఏమీ లేవు, <0, రైట్. ఫైనల్గా మనకి కొన్ని ఓపెన్ బ్రాకెట్స్ అండ్ కొన్ని క్లోజ్డ్ బ్రాకెట్స్ అయితే మిగులుతాయి పేర్ అవ్వకుండా. అలా ఎన్ని ఉన్నాయో వాటిని రిటర్న్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ ప్రాబ్లంకి వచ్చేసి కోడ్ అంతా కూడా ఇదే అనమాట. సో లెట్ సబ్మిట్ ఇట్. యాజ్ యూ కెన్ సీ ఈ ప్రాబ్లం ఎఫిషియెంట్ టైం అండ్ మెమరీ యూస్ చేసుకుని అయితే సాల్వ్ చేసాం. సో దట్స్ ఆల్ అబౌట్ ద ప్రాబ్లం. ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.